హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్ నవీన్ టాకీస్. మనం యాక్చువల్గా మండే రోజు జరిగిన ఎపిసోడ్ అనేది వీడియో షూట్ చేయడం లేట్ అయిపోయింది. యాక్చువల్గా అంటే అదని కాదు, బట్ నాకు కొంచెం పర్సనల్ వర్క్ అండ్ హెల్త్ ఇష్యూస్ వల్ల చేయలేకపోయాను అనమాట. సో ఆ వీడియో గురించి కొంచెం లైట్గా డిస్కస్ చేసుకొని మీన్స్ ఆ మండే ఎపిసోడ్ ఏంటంటే జస్ట్ మన నామినేషన్స్ అండ్ దాని గురించి జరిగింది కాబట్టి మనం దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అంత అవసరం కూడా లేదు. పెద్దగా అక్కడ మనకు రీజన్స్ కూడా ఏం లేవు. ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం, పర్సనల్ రీజన్స్ వాళ్ళవి. నాగార్జున గారి ముందు ఏం మాట్లాడుకున్నారు అవి, ఇంకా అవి ముందు ఇక్కడ జరిగినవి, ఇంకా వాళ్ళ పర్సనల్ రీజన్స్ ఏవి దొరికితే అవి తీసుకొని వాళ్ళు నామినేట్ చేసుకున్నారు. అదైతే కామన్గా జరిగింది. అండ్ ఇక్కడ మండే రోజు జరిగిన దాన్ని చూసుకుంటే ఆ రోజు ఓపెన్ చేస్తే మన నబిల్, ఓం అండ్ మణికంఠ ఒకసారి కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు. నబిల్తో మణికంఠ అడుగుతున్నాడు, నువ్వు ఎలా నామినేట్ చేస్తావు, రీజన్తో నామినేట్ చేస్తున్నావు, ఎవరిని నామినేట్ చేస్తున్నావు అన్నట్టు కొంచెం డిస్కషన్ జరుగుతుంది. నబిల్ ఏంటంటే అది నా డ్యూటీని కరెక్ట్ చేశాను, నన్ను ఎవరు నామినేట్ చేస్తారో తెలియదు, మరి ఇంకా నా డ్యూటీని అయితే కరెక్ట్ చేసిన 100% ఉన్నా. నన్ను నామినేట్ చేయడానికి అయితే నేను ఒప్పుకోను, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నా, ప్రతి దాంట్లో కరెక్ట్గానే ఉన్నా అని చెప్పి నబీల్ చెప్పుకుంటూ వస్తున్నాడు. మరి మణికంఠ అక్కడి నుంచి హట్ అయిపోయి ఎందుకు వెళ్ళాడో తెలియదు, కానీ అక్కడి నుంచి నబీల్ చెప్తుంటే అనుకుంటే పిలుస్తున్నా కూడా వెళ్ళిపోతున్నాడు. మరి ఏంటో మరి చూడాలి. నెక్స్ట్ నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయింది అనమాట. దానికి ఏంటంటే నిఖిల్ ఆల్రెడీ క్లాన్ చీఫ్ కాబట్టి ఎక్సెప్షన్ ఉందన్నమాట. నిఖిల్ వచ్చేసి మనకు దాంట్లో ఉండాల్సిన అవసరం లేదు, నామినేషన్స్ లేడు. మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఇద్దరిద్దరిని నామినేట్ చేయాలి యాజ్ యూజువల్గా. సేమ్ అదే ప్రాసెస్లో ఏంటంటే ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే మరి నామినేషన్లో సెలెక్ట్ చేసుకొని ఇది ఫోమ్ కొట్టాలన్నమాట. ఫేస్కి ఫోమ్ చేయాలి. ఎవరైతే నామినేట్ చేస్తున్నామో వాళ్ళకి ఫోమ్ చేసి రీజన్ చెప్పి ఫోమ్ చేయాలన్నమాట, అంతే. సారీ, ఫస్ట్ ఓమన్ వచ్చాడు. ఓమన్ నామినేషన్ వచ్చేసి ఫస్ట్ పృథ్వీ వచ్చేసి ఎక్స్ టాస్క్లో కొంచెం చెప్పినా అనుకున్న ఎక్స్ గురించి యాంగర్గా అండ్ అందరినీ తోసుకుంటూ అడ్డదిడ్డంగా అంటే కొంచెం ర్యాష్ బిహేవ్ చేశాడు కదా. సో అది నచ్చలే అని చెప్పి మన ఓమన్న అది తగ్గించుకుంటే బాగుంటుంది అన్నట్టు చెప్పి పృథ్వీని నామినేట్ చేశాడు. అండ్ సోనియాని చేశాడు. సోనియా ఫస్ట్ 3 డేస్లో ఉన్న సోనియా మాకు కనిపించట్లేదు. తర్వాత చాలా కామ్ అయిపోయింది, తగ్గిపోయింది. పాయింట్స్ రైజ్ చేస్తా అనుకున్నప్పుడు రైజ్ చేయలేదు, కరెక్ట్గా మాట్లాడలేదు, చాలాసార్లు లో అన్నట్టు అనిపించింది నాకు. ఇంకా ఇంకా మన టీంలో ఉన్నప్పుడు ఇప్పుడు లాస్ట్ ఎక్స్ట్రాస్ జరిగినప్పుడు కొట్టుకున్నారు కదా, ఆ టైంలో సోనియా వీళ్ళిద్దరిని రెచ్చగొట్టి ముందుకు పంపించింది. అంటే మీన్స్ సారీ, మన అదే సంచాలక చేసినప్పుడు మిస్ఫైర్ అయింది, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది, అదొకటి. అండ్ మైక్ అభయ్తో మాట్లాడేటప్పుడు మైక్ పక్కన పెట్టింది. కొన్ని రూల్స్, బిగ్ బాస్ రూల్స్ కదా, అవి కూడా కొంచెం బ్రేక్ చేయడం జరిగింది. అవి కూడా దృష్టిలో పెట్టుకొని మన ఓమన్న చెప్పడం జరిగింది అనమాట. పృథ్వీని క్లాన్లో అదే స్ట్రెంత్గా ఉపయోగించుకుంటా అని చెప్పి సోనియా చెప్పింది పాయింట్. అని చెప్పాడు కదా ఓమన్న, వాళ్ళిద్దరిని పుష్ చేస్తుంది ముందుకి, అంటే పృథ్వీ స్ట్రెంత్ని పుష్ చేసేసి తనను అడ్డదిడ్డంగా వాడేసింది ఆ గేమ్కి అన్నట్టు. ర్యాష్ బిహేవ్ వచ్చింది కదా తన నుంచి, తన వల్లనే పుషప్ ఇవ్వడం వల్ల కంట్రోల్ చేయకుండా పుష్ చేసింది అన్నట్టు. సో అది క్లాన్కి కావాల్సిన ఎనర్జీ కాబట్టి తను ఆ విధంగా ట్రై చేసింది. దట్స్ ఫైన్. అది ఇద్దరు పర్సెప్షన్లో అది కరెక్టే. ఇప్పుడు ఆయన పర్సెప్షన్ ఆయన కరెక్ట్, సోనియా పర్సెప్షన్లో సోనియా కరెక్ట్ అనుకోవాలి. నెక్స్ట్ నైనిక వచ్చేసి మణికంఠని నామినేట్ చేసింది. ఎందుకంటే మణికంఠ లో ఉన్నప్పుడు డిమోటివేట్ చేయడానికి ట్రై చేసావు నన్ను, కాకపోతే అది చేయకుండా కొంచెం మోటివేషన్ లాగిస్తే బాగుండు అన్నట్టు అదొకటి రీజను. ఇంకోటి వచ్చేసి గేమ్ వరకు ఫ్రెండ్షిప్. ఇప్పుడు మణికంఠ ఒక మైండ్, ఆయన ఇచ్చే ఫ్రెండ్షిప్, ఆయన వేసే చేష్టలు, ఒకసారి ఫ్రెండ్షిప్ అంటాడు, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ నామినేషన్లు పెడతాడు. ఇవన్నీ చూసి సో నువ్వు ఏ స్టేట్లో ఉంటున్నావు అర్థం కావట్లేదు. నువ్వు రియల్గా ఫ్రెండ్షిప్ అంటే రియల్గా ఉంటా, లేదు నువ్వు నామినేషన్స్ వరకు, హౌస్ వరకే, జస్ట్ గేమ్ వరకే అంటే గేమ్ లాగానే ఫ్రెండ్షిప్లో ఉంటా. ఈ రెండు విధాలుగా నువ్వు ప్లే చేయకు గేమ్, నాకు కన్ఫ్యూజ్ అయిపోతుంది నీ వల్ల, ఇట్లా మేము తీసుకోలేము ఈ విధంగా అన్నట్టు చెప్పింది అనమాట నైనిక. ఇది ఓకే, నైస్. తన పర్సెప్షన్ అదనమాట. మన మణికంఠ అయితే అది యాక్సెప్ట్ చేయలేదు సరిగ్గా. మరి నెక్స్ట్ మళ్ళీ నైనిక ఇంకొక ఓమన్ చేసింది. ఓమన్ ఎందుకంటే సరిగ్గా డిఫెండ్ చేసుకోలేకపోయాడు, ఫెయిల్ అయ్యాడు. వాళ్ళ క్లాన్ మెంబర్స్లో యాక్చువల్గా ఏంటంటే అందరూ ఎక్స్ తీసుకొస్తున్నారు, బాగా చేస్తున్నారు. మన పృథ్వీ వస్తుంటే ఈయన అడ్డుపడుతున్నాడు కదా. పృథ్వీ వాళ్ళ క్లాన్ దగ్గర నా ఎక్స్ తీసుకొని ట్రై చేస్తుంది, తోసుకుంటూ పోతున్నాడు. కానీ ఓమన్ వద్దు ప్లీజ్ వద్దు, ఆపి వద్దు ప్లీజ్ అని ఇట్లా అడుక్కోవడం మొదలు పెట్టాడు అనమాట. సో అది చూసి తనకి నైనికాకి నచ్చలేదు. మీన్స్ తను డిఫెండ్ చేసుకోకుండా అడగడం అనేది దరిద్రంగా అనిపించింది. ఆయనకున్న స్ట్రెంత్కి, ఆయన పర్సనాలిటీకి నువ్వు డిఫెండ్ చేయొచ్చు కదా బ్రో, పెద్దవారు మీరు డిఫెండ్ చేయొచ్చు, అబ్బాయి అందులో మీరు, కానీ డిఫెండ్ చేయకుండా అక్కడ ఏదో మాటలు సరిపెట్టడానికి ట్రై చేశారు. అది మీ స్ట్రెంత్ లాగా కనిపించలేదు నాకు అని చెప్పి నైనిక ఆ ఉద్దేశంతో నామినేట్ చేసింది. నెక్స్ట్ నబీల్ వచ్చాడు. నబీల్ వచ్చేసి సోనియాకి నబీల్కి ఆల్రెడీ సంచాలక్ విషయంలో కూడా జరుగుతుంది. సంచాలక్గా కన్ఫ్యూజ్ అయింది, ఏది వాళ్ళకి బెలూన్స్ టాస్క్లో కన్ఫ్యూజ్ అయిపోయింది కొంచెం అని చెప్పి. అది బిగ్ బాస్ ఆర్డర్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది కదా. కొన్ని సీన్లు అంటే తను కొంచెం అక్కడ మిస్ఫైర్ లైట్గా అయింది, కానీ మొత్తం అయితే కాలేదు. అది పాయింట్ తీసుకున్నాడు.
నెక్స్ట్ మన నబీల్ని ఒక మాట అనింది కదా, తను సంచాలక చేసేటప్పుడు నబీలు ఆ పాయింట్స్ చదువు ఫస్ట్, నువ్వు చదువు అని కొంచెం రైజింగ్గా మాట్లాడింది కదా మనం నబీల్ చేసేటప్పుడు. సో నబీల్కి అది హట్టింగ్ అనిపించింది. మేము పాయింట్స్ చదవకుండా సంచాలకంగా చేస్తున్నామా, మాకు తెలియదా, మాకు చదువు రాదా, మాకంత నాలెడ్జ్ లేదా, నువ్వు గైడ్ చేయడానికి ఏంటి, గైడ్ కాదు వార్నింగ్ లాగా అడుగుతున్నావు అని చెప్పి అని అప్పుడే అన్నాడు కదా. వార్నింగ్ ఇయ్యకు, అడుగు, నార్మల్గా చెప్తా, అడుగు, మాట్లాడు, రిక్వెస్ట్ నువ్వు చెప్పు వింటా, వార్నింగ్ ఇయ్యకు అని చెప్పి అన్నాడు. సో అది వార్నింగ్ లాగా అనిపించింది. మరి ఏమో అన్నది కూడా హై టోన్లో అన్నది కాబట్టి అది అనిపించుండొచ్చు మరి. నెక్స్ట్ నబీల్ పృథ్వీ ఎఫర్ట్స్ యూజ్ చేశాడు కదా, వర్డ్స్ ఆల్రెడీ నాగార్జున గారు మళ్ళీ చెప్పారు. సెకండ్ టైం నువ్వు రిపీట్ చేసావు, మళ్ళీ రిపీట్ చేస్తే రెడ్ కార్డ్ ఇచ్చేస్తా అని చెప్పేసి పృథ్వీ ఎఫర్ట్స్ యూజ్ చేస్తున్నాడు, కంట్రోల్ అవ్వట్లేదు, లిమిట్స్ క్రాస్ అవుతున్నాడు అని చెప్పి ఆ ఉద్దేశంతో చేశాడు. నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి మణికంఠ దోష విషయంలో ఆ ఇష్యూని పెద్ద చేశాడు కదా, అది లాగి పీకి పెంట చేసి పానకం చేసేసాడు పెద్దది. సో ఆ విషయం మీద నామినేట్ చేసింది. నెక్స్ట్ ఇంకొకరిని నైనిక వచ్చేసి హౌస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయినట్టు కనపడలేదంట. ఈ లాస్ట్ వీక్లో ఎక్కువ కనిపించలేదు, కొంచెం ఇమ్మెచ్యూరిటీ లాగా అనిపించింది బిహేవియర్ నైనిక అని చెప్పి నామినేట్ చేసింది. అది ఇమ్మెచ్యూరిటీ బిహేవియర్ అంటే నైనిక అది. ప్రేరణ కూడా ఆల్మోస్ట్ నాకైతే ఏమనిపించలేదు. మరి ప్రేరణ కూడా గేమ్లో ఆడుతున్నట్టు ఎక్కువ పెద్దగా కనపడట్లేదు, గేమ్లో కనపడ్డది కానీ మెచ్యూరిటీ విధంగా చూసుకుంటే ప్రేరణ కూడా తెలియదు మరి అంత లేదు. నైనిక కూడా బాగానే ఉంది ఆ విధంగా చూసుకుంటే. నెక్స్ట్ సోనియా వచ్చేసి నబీల్ అండ్ ఓమన్ నామినేట్ చేసింది అనమాట. నబీల్ ఆబ్వియస్లీ ఫెయిల్డ్ సంచాలక్ అనే ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది కదా. నబీల్ నామినేట్ చేసినప్పుడు సోనియాని బాగా ఆర్గ్యుమెంట్ జరిగింది ఇద్దరి మధ్యలో. ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పి సోనియా చాలాసార్లు అన్నది నబీల్ని. ఆ ఉద్దేశంతోనే అదే పెట్టుకొని ఇంకా చేసినాడు కాబట్టి అదే పనిగా తన చేసినాడు కాబట్టి ఈమె కూడా ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పేసి ఒక పాయింట్ పట్టేసుకొని చేసింది అనమాట. నబీల్ సంచాలక్గా ఫెయిల్ అయినాడు. అండ్ ఓమన్ వచ్చేసి నువ్వు నీలో అంత స్ట్రెంత్ కనపడట్లేదు, ఫిజికల్గా మెంటల్గా చూడడానికి ఉన్నట్టున్నావు కానీ అంత ఫిజికల్ కానీ మెంటల్ కానీ కనపడట్లేదు. నువ్వు ఆల్రెడీ వెళ్ళామని ఫిక్స్ అయినట్టున్నావు కదా, సరే వెళ్ళానా నేను అందుకే నేను నామినేట్ చేస్తున్నా. నువ్వు వెళ్ళామని ఫిక్స్ అయినప్పుడు నీకే కాన్ఫిడెన్స్ లేదు, నువ్వే వెళ్ళామని ఫిక్స్ అయినప్పుడు నేను ఎందుకు ఆపుతానా, సరే వెళ్ళండి మీరు వెళ్ళండి అని చెప్పి నామినేట్ చేస్తున్నా అని చెప్పి నామినేట్ చేసిన అనమాట. నెక్స్ట్ మణికంఠ వచ్చేసి పృథ్వీ నామినేట్ చేసినాడు. ఫిజికల్గా అటాక్ చేశాడు, ఎక్స్ గేమ్ ఆడేటప్పుడు ఫిజికల్గా అటాక్ చేశాడు అని చెప్పేసి నామినేట్ చేశాడు అనమాట. నెక్స్ట్ మణికంఠ మళ్ళీ ఇంకొక ఓమన్ అని నామినేట్ చేశాడు అగైన్. ఓమన్ ఎందుకంటే ఆయనకి గైడెన్స్ ఇస్తున్నాడంట. గైడెన్స్ ఇవ్వడం వరకు ఓకే, కానీ నువ్వు నాకు బొమ్మరిల్లు ఫాదర్ లాగా నువ్వు పని పట్టుకొని అది చేయి, నువ్వు ఇట్లే చేయనట్టు నాకు ఫోర్స్ఫుల్గా చెప్తున్నట్టుంది. గైడెన్స్ కూడా ఒక లిమిట్ వరకు ఉండాలి, అది మీ లిమిట్స్ క్రాస్ అవుతుంది, నాకు అది నచ్చట్లేదు అని చెప్పేసి చెప్పాడు అనమాట. సో అది ఫైన్, ఏం చేయలేము. అది మనకంటే ఏది తీసుకోవట్లేదు, ఎవరిని తీసుకోవట్లేదు, ఎక్కడ ఎలా పడితే అలా బిహేవ్ చేస్తున్నాడు. ఆయన అవసరం తగ్గట్టు మారిపోతున్నాడు మనకంట. చాలా నిజంగా అది మాత్రం హౌస్లో వాళ్ళని అవసరానికి యూజ్ చేసుకుంటున్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. అంతకంటే ఏం కనిపించట్లేదు, ఆట ఆడుతున్నట్లేదు, ఆ మనుషులతో కలిసినట్లేదు, ఊరికి ఆ గేమ్ కూడా ఆ కలిసేది కూడా గేమ్ పర్పస్ అంతే. విష్ణుప్రియ వచ్చి ఓమన్ నామినేట్ చేసింది. ఎందుకంటే చీఫ్ సెలక్షన్ ప్రాసెస్లో ఓమన్ అని క్వాలిటీస్ రీజన్స్ కరెక్ట్, తనకు అనిపించిన రీజన్స్ కరెక్ట్గా చెప్పేసి ఆ లిక్విడ్ పోసింది కదా లాస్ట్ వీక్లో, అబ్బాయి టైంలో లిక్విడ్ పోసింది కదా, ఆ టాస్క్లలో తనకు బ్లాక్ లిక్విడ్ పోసి దానికి వద్దన్నట్టు చీఫ్కి అర్హులు కాదన్నట్టు చెప్పింది అనమాట. అది ఓమన్ తీసుకోలేక నెక్స్ట్ వీక్లో అదే ఆ తర్వాత నామినేట్ చేయడం జరిగింది మన విష్ణుప్రియని. అది కొంచెం విష్ణుప్రియకి హట్టింగ్ అనిపించింది. సారీ, ఆయన హట్ అయినాడు, ఆ విషయానికి హట్ అయ్యి నా విష్ణుప్రియ నామినేట్ చేసినాడు. సో మీకు రీజన్స్ చెప్పినా కూడా మీరు హట్ అయ్యి మళ్ళీ నా నామినేట్ చేశారు, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి చేసింది అనమాట. పాయింట్స్ లేనప్పుడు ఇంకేం చేయలేం, ఏదో ఒకటి కావాలి కాబట్టి అదనమాట. సో విష్ణుప్రియ మళ్ళీ ఇంకొకరిని ప్రేరణ తనని పర్సనల్గా హర్ట్ చేసినప్పుడు కూడా పట్టించుకోలేదు. అంటే ప్రేరణ గేమ్ ఆడింది, తిను విష్ణుప్రియ ఎక్స్ తిన్నప్పుడు అది పట్టించుకుని ఇష్యూ వేసినట్టు అయింది కానీ పెద్దగా హర్ట్ చేసినావు కదా. ఎక్స్ తిన్నప్పుడేమో అది పెద్ద ఇష్యూ లాగా తీసుకొని నువ్వు రైజ్ చేసినప్పుడు. బట్ ఇప్పుడేమైంది, నీకు వాయిస్ నీ పర్సనల్గా నీ మీద జరిగింది కదా, నువ్వు అప్పుడు నీ వాయిస్ ఎందుకు రేజ్ చేయలేదు, ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు నువ్వు ముందుకు రాలేదు అన్నట్టు అడిగింది అనమాట. బట్ అక్కడ జరిగింది ఏంటంటే ప్రేరణ ఒక్కరిని ఉద్దేశించి అన్నది కాదు, అందరి ఉద్దేశం అది. అక్కడ మామూలుగా మాట్లాడుతున్నాడు, దాన్ని పూసుకోవాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి అది అతను చెప్పి అందరికి చెప్తున్నట్టున్నాడు. నేను అటైనా నాకు పర్సనల్గా నేను అనుకోలేదు, నాకు అది పూసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టు ప్రేరణ కూడా చెప్పింది. బట్ ఆ రీజన్స్ ఏం చేయలేం, ఈ నామినేషన్సే అట్లా దరిద్రం, ఏం చేస్తాం. నెక్స్ట్ పృథ్వీ నబీల్ని నబీల్ ఫెయిల్డ్ సంచాలక్ అది. అండ్ సమ్ రూల్స్ నచ్చలేదు, నబీల్ పెట్టిన రూల్స్ నచ్చలేదు అనమాట. అంటే గేమ్ మధ్యలో కొన్ని చేంజ్ చేశాడు అన్నట్టు అనిపించింది అనమాట.
వాళ్ళ క్లాన్కి కంఫర్టబుల్గా బయాస్గా అన్నాడని చెప్పి పృథ్వీగా అనిపించిందంట. సో అందుకు నామినేట్ చేశారు. నెక్స్ట్ పృథ్వీ వచ్చేసి మణికంఠ ఫిజికల్గా మెంటల్గా వీక్, నువ్వు హౌస్లో అర్హత లేదు నీకు అండ్ కన్నింగ్ ఫీల్ అని చెప్పేసి ఒకటే మాట అన్నాడు. అందుకే ఇంకా నామినేట్ చేశాను అనమాట. అది నెక్స్ట్ సీత వచ్చేసి ప్రేరణ ప్రేరణ సీతని నామినేట్ చేసింది ఎప్పుడు లాస్ట్ వీక్లో ఏదాని మీద ఎమోషనల్గా ఉండడం వల్ల నీ గేమ్ కంటే నీ గేమ్ని డామినేట్ చేస్తుంది ఎమోషన్ అనేది అని ఆ టైంలో చెప్పి రీజన్ చెప్పి నామినేట్ చేసింది. సో ఆ రీజన్ తీసుకొని ఇప్పుడు మన ఆడిన ఎక్స్ టాస్క్లో కూడా నీ గేమ్ కంటే మరి నీ ఎమోషన్ ఎందుకు అక్కడ నీ గేమ్ ఎందుకు ఇట్లా ఆడినావు, మరి నీ వరకు వచ్చేసరికి ఒకటి, నా వరకు వస్తే ఒకటి, నీ గేమ్ గురించి అయితే నీ కంఫర్టబుల్ ఆలోచిస్తున్నావు, నా గురించి అయితే నాకు కంఫర్టబుల్ ఆలోచిస్తున్నావు అంటే ఇప్పుడు నా పర్సెప్షన్ నా ఎమోషన్ నాకు కరెక్ట్, నా గేమ్ నామినేట్ చేస్తున్నాను, నువ్వు ఎట్లా అనుకుంటున్నావు, అది నా పర్పస్ కదా, నా ఇష్టం, అది నాకు తెలుస్తుంది అని చెప్పి సీత ఒపీనియన్ అనమాట. అండ్ అది నీ ఉద్దేశంకి వచ్చినప్పుడు నీది కరెక్ట్గా ఉన్నప్పుడు నా ఉద్దేశంలో నాది కూడా కరెక్ట్ అన్నట్టు కొంచెం తనకు చెప్పి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ పాయింట్ తీసి ఇక్కడ నామినేట్ చేసి తన క్లారిటీగా చెప్పింది. నెక్స్ట్ సీత మణికంఠ నామినేట్ చేసింది. అగైన్ బేసిక్గా మాట్లాడడానికి మణికంఠ క్యారెక్టరైజేషన్ కన్ఫ్యూజ్డ్గా ఉందంట, చాలా కన్ఫ్యూజన్గా ఉంది. అంటే ఒక్కోసారి ఒకలా బిహేవ్ చేస్తాడు, ఏమన్నా అనాలన్నా ఏమన్నా మాట్లాడలే అన్నా ఎప్పుడు హర్ట్ అవుతాడు తెలియదు, ఎప్పుడు మిస్బిహేవ్ చేస్తాడు తెలియదు, అంటే మీన్స్ ఎప్పుడు దాన్ని వేరే విధంగా తీసుకుంటాడు తెలియదు, ఏదానికి హర్ట్ అవుతాడు తెలియదు, అంటే చిన్న దానికి హర్ట్ అయిపోతాడు ఒక్కోసారి తెలియకుండా తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా అవి తీసుకోలేడు కొన్ని. సో అలాంటివి తీసుకోలేకుండా నీతో ఎట్లా మూవ్ అవ్వాలనో మాకు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాం, అది స్టిల్ ఇంకా అలానే ఉంది, నువ్వు అది చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు తను నామినేట్ చేసింది. నెక్స్ట్ యష్మి వచ్చేసి మణికంఠ ఫిజికల్గా వీక్ ఉన్నాడు అని చెప్పి నామినేట్ చేసింది. తెలిసిందేగా ఫిజికల్ నువ్వు డిఫెండ్ చేయలేదు, ఆ ఎక్స్ట్రాస్లో మన కింద పడ్డాడు, దెబ్బ తగిలింది, ఆ పృథ్వీ పట్టుకుంటే కూడా విడిపించుకోలేకపోయాడు, ఇవన్నీ చెప్తాను ఫిజికల్గా వీక్ ఉన్నాడని చెప్పి ఇప్పుడు పృథ్వీ మీద నామినేట్ చేసినాడు కదా, పృథ్వీ తను తోసేసినాడని చెప్పి. సో అతను చేసింది ఇప్పుడు మణికంఠ ఫిజికల్గా అంటే ఆబ్వియస్లీ ఆడ ఉన్న వాళ్ళందరిలో కొంచెం సన్నగా ఉన్నాడు, అంత ఫైట్ చేసేంత స్ట్రెంత్ అయితే లేదు, కనపడట్లేదు మణికంఠలో. బట్ ఆడాడు, ట్రై చేశాడు, తను ప్రయత్నం చేశాడు, నన్ను వీక్ కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి మాత్రం ట్రై చేస్తున్నాడు. బట్ కానీ ఆడున్న వాళ్ళకంటే వీకే ఫిజికల్గా అయితే, మెంటల్గా అయితే ఇంకా తెలీదు. ఆ థాట్స్ మాట్లాడే విధానము మన మణికంఠవి కొత్తగా ఉంటాయి, మిగతా వాళ్ళందరితో పోల్చుకుంటే ఆ పాయింట్స్ తీసుకోవడం కానీ మనుషులకి అబ్జర్వ్ చేసే విధానం కానీ వెరైటీగా ఉంటుంది. అది కూడా ఒక మైనస్ పాయింట్ అవ్వచ్చు, బట్ అది కన్ఫామ్గా తెలియదు అది మైనస్సా ప్లస్ అనేది ఆ హౌస్లో వాళ్ళకి అర్థం కావట్లేదు, చూసే వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. ఆయన చేసే బిహేవియర్ ఏందో మణికంఠది కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో బతుకుతున్నాడా, లేకపోతే జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడా చూసే వాళ్ళని. ఒకసారి మంచిగా ఉంటాడు, ఒకసారి ఎట్లా బిహేవ్ చేస్తాడు, ఒకసారి హర్ట్ అవుతాడు, ఒకసారి ఏడుస్తాడు, ఒకసారి ఫ్రెండ్ అంటాడు, ఫ్రెండ్నే తీసుకొని మళ్ళీ నామినేషన్లో పెడతాడు, రీజన్ చెప్తాడు, నాకు ఫ్రెండ్షిప్ లేదు ఏం లేదంటాడు, నాకు బంధువులు లేదంటాడు, నాకు బంధుత్వం లేదంటాడు, నాకు ఇక్కడ ఏం రిలేషన్స్ వద్దంటాడు, మళ్ళీ పోయి ఫ్రెండ్షిప్ అంటాడు, వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటున్నాడు, మాట్లాడతాడు, ముద్దులు పెడతాడు, హగ్గులు చేసుకుంటాడు. ఇవన్నీ ఏంటయ్యా, ఇవన్నీ అసలు మణికంఠకి అసలు మణికంఠ మీద అతనికే క్లారిటీ లేదు. అందుకే పక్క వాళ్ళకి ఎట్లా వస్తుంది క్లారిటీ ఇంకా, అదనమాట మ్యాటర్. నెక్స్ట్ మన యష్మి సోనియాని నామినేట్ చేసింది, లాస్ట్ పర్సన్ అయిపోయింది అనమాట. సోనియా గేమ్లో ఎక్కడ కనిపించలేదు ఫిజికల్గా, నువ్వు కనపడకుండా నీకు ఇద్దరు బాడీ గార్డ్స్ లాగా పృథ్వీని అండ్ నిఖిల్ని ఉపయోగించుకొని వాళ్ళని పుష్ చేసి గేమ్ ఆడుతున్నావు తప్ప, నువ్వు నాకు గేమ్లో ఆడి ఫైట్ చేసి మాతో ఆడినట్టు నాకైతే కనిపించలేదు. నేను ప్రేరణ పోయి దూకి అట్లా అంత బెక్స్ తీసుకొచ్చి పట్టుకున్నాము, అంత చేసినాము, కానీ నువ్వైతే అక్కడి నుంచి మాటలతో రెచ్చగొట్టి పృథ్వీని స్ట్రెంత్గా ఉపయోగించుకొని, పృథ్వీని నిఖిల్ని ఉపయోగించుకొని వాళ్ళని దోసి నువ్వేమో అక్కడ సేఫ్గా కూర్చుంటున్నావు కానీ కనిపించట్లేదు నాకు ఆడినట్టు అక్కడ అని చెప్పి తన పాయింట్ అనమాట. ఈ టాపిక్ అనేది చాలా దారుణంగా లాగ్ అయిపోయింది. అది ఎంత అంటే అంత పీక్స్కి వెళ్ళిపోయింది. అది తగ్గలే ఇంకా. ఇప్పుడు నామినేషన్స్లో ఫైనల్గా మిగిలిన వాళ్ళు ఇద్దరికి చాలాసేపు గొడవైంది అబ్బా, పెద్ద రచ్చ అయింది అది. అంటే ఒకరినొకరు పోక్ చేసుకోవడం, ఇంకా నువ్వైతే ఎందుకు నువ్వు ఇట్లా చేసినావు, నేను ఇట్లా చేసిన అని ఇంకా తను సోనియా అండ్ మన యష్మి ఆ నామినేషన్ టైంలో చాలా దారుణంగానే కాదు మాట్లాడుకున్నారు, కన్వే చేసుకున్నారు ఒకరొకరు. ఇక్కడ ఫైనల్గా అయితే మన నామినేషన్స్లో ఉన్న వాళ్ళైతే ఎక్కువ శాతం పృథ్వీ, ఆదిత్య, మణికంఠ, సోనియా, నైనిక, నబీల్ అండ్ ప్రేరణ. వీళ్ళందరిలో ఇప్పుడు మన నిఖిల్కి చీఫ్ కాబట్టి ఆల్రెడీ మనకు ఒక పవర్ ఉంది కాబట్టి ఒకరిని సేవ్ చేసే అవకాశం బిగ్ బాస్ ఇచ్చారనమాట. మన నిఖిల్ వచ్చేసి నైనికాను పెద్దగా రీజన్స్ లేవు నైనికాను నామినేట్ చేయడానికి, అంత నాకు అనిపించలేదు, రీజన్ లెస్ అనిపించినాయి. రీజన్ చెప్పిన విధానం నామినేట్ చేసిన విధానం. సో నైనికాన్ సేవ్ చేస్తుందని చెప్పి నైనికాన్ సేవ్ చేశాడు. ఫైనల్గా మిగిలింది అయితే మన దాంట్లో పృథ్వీ, ఆదిత్య, మణికంఠ, సోనియా, నబీల్, ప్రేరణ వీళ్ళ 6 నామినేషన్స్లో ఉన్నారు. లెట్స్ సీ ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఈ వీక్లో. మీరేమనుకుంటున్నారు, మీకేమన్నా అనిపిస్తుందా ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారని మీకు తెలియదు మీరు అనుకుంటున్నారా?
ఎవరు అడ్మిట్ అవుతారని చెప్పేసి. అండ్ ఇవాళ చెప్పుకోవడం అదే మండే జరిగిన ఎపిసోడ్లో పెద్దగా ఏం లేదు డిస్కషన్స్, ఈ నామినేషన్స్ గురించి జరిగిపోయింది అనమాట. అండ్ ఇంకా మీరు కనుక ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. సో నేను మొన్న లేట్ ఈ లాస్ట్ వీక్ నుంచి కొంచెం నేను ఇంటి దగ్గర ఉన్న హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం వీడియో కూడా కాన్సన్ట్రేట్ అంటే సరిగ్గా అంటే వన్ డే గ్యాప్ వచ్చేసినాయి 2 వీడియోలకి. సారీ, ఏమనుకోకండి గైస్, నన్ను తప్పకుండా క్షమిస్తారనుకుంటున్నా. అలాగే నా వీడియో సపోర్ట్ చేయండి ఎలాగోలా. నేను కంటిన్యూ చేస్తాను. వన్స్ నేను బ్యాక్ టు హైదరాబాద్ అంటే హైదరాబాద్కి వచ్చానంటే ఖచ్చితంగా అన్ని క్లియర్గా చేసేస్తాను. కంటిన్యూస్గా గ్యాప్ ఇవ్వకుండా ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఇప్పుడు ఊళ్ళో ఉన్నా కూడా ట్రై చేస్తున్నాను, నాకు అవి పనులు ఉన్నాయి. ఏమనుకోరని అనుకుంటున్నా. అలాగే ముందు ఎలాగ సపోర్ట్ చేస్తారో అలాగే కంటిన్యూగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.